టీఆర్ఎస్ ఇది ఒక 3 అక్షరాలు కాదు, తెలంగాణకు విడదీయలేని ఆత్మీయ బంధం. ఇంకా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అంటే టీఆర్ఎస్ అనే పదం తెలంగాణ ఆత్మగౌరవం లాంటిది. పరాయి పాలనలో ఆత్మవంచనకు నిధులు నీళ్లు నియామకాల దోపిడీ జరుగుతుంటే 4 తరాల పోరాటం తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులను క్రియేట్ చేసి సబ్బన్న వర్గాలని ఉద్యమంలోకి పాల్గొనేలా చేసి పెట్టుబడిదారులను లాబింగ్దారులను మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఆత్మ ప్రతీకగా నిలబడింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి తరంలో అభ్యుదయం వైపు తలసరదాయాన్ని పెంచుకుంటూ పురోగమనంకు వెళ్ళినటువంటి ఈ పార్టీ నాయకులు భారతదేశం మొత్తం కూడా మన సేవలు మన పథకాలు కూడా అవసరం ఉంటుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ అనే పదాన్ని త్యాగం చేసి ఆ స్థానంలో భారతీయ అని బీఆర్ఎస్ అని స్థాపించుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలతోటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎదుగుదలను టార్గెట్గా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ అండ్ త్రయం ఏ విధంగా నరుక్కుంటూ రావాలో ఆ విధంగా నరుక్కుంటూ రావడం, కేవలం కవిత లిక్కర్ కేసు అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ చివరకు పార్టీ ఓడిపోయేలాంటి పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత అంతర్మదనం పోస్ట్ మార్టం సహజమే కదా. దాంట్లో భాగంగానే పార్టీలో టీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని మిస్ అవ్వడం అనేది చాలా ప్రధానమైనటువంటి లోపం అని గ్రహించినటువంటి నిన్న కేటీఆర్ గారు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది టీఆర్ఎస్ పేరు పరిశీలనలో ఉంది, విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని మళ్ళీ టీఆర్ఎస్ పెడతారని చెప్పేసి ఊహాగానం జరుగుతున్నాం. పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని చొప్పిస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఒక లీక్ ఇచ్చాడా కేటీఆర్ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇది ఎందుకు ఇచ్చారు అంటే గత 2-3 వారాల కింద కవిత కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేరు టైటిల్ ఖాళీగా ఉంది అని తను పెట్టబోయే పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ఏ అంటూ లీకులు ఇచ్చింది. అంటే టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక లీక్ ఇచ్చింది. అది వాక్యూమ్ ఖాళీగా ఉందా, ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది ఆమె లీక్ ఇచ్చింది. ఈ లీక్ కౌంటర్గానే కేటీఆర్ గారు కూడా మళ్ళీ లీక్ ఇచ్చాడనేది ఒక రాజకీయ విశ్లేషకుడు నా అభిప్రాయం. అయితే ఇప్పుడు పరిశీలిద్దాం, టీఆర్ఎస్ పార్టీ అయితే మళ్ళీ కేటీఆర్ అండ్ కేసీఆర్ టీంకు సొంతమవుతుందా లేదా కవితకు వెళుతుందా అనేది ఒక విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ పేరు వదులుకున్న తర్వాత ఆ పార్టీ పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది కవిత అంచనాలకు లీక్లకు ఆమెకు వెళ్ళినటువంటి రిపోర్ట్ అయితే నాకున్న అవగాహన ప్రకారం టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకుంటే కవితకు 0 మార్కులు వస్తాయి. ఇది కేసీఆర్ అండ్ కేటీఆర్ బీఆర్ఎస్కు బినామీ పార్టీగా గ్రహిస్తారు. ఇన్ని రోజులు గత 4-5 మాసాల నుంచి తాను చేసిన ఉద్యమాల ఫలితం కానీ జాగృతి బ్రాండ్ కానీ ఆమె ఇచ్చిన ఆరోపణలకు 0 వాల్యూ అయిపోతుంది. ఆమె ఆ జాగృతి బ్రాండ్తోనే పార్టీ పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆమెకంటూ ఎంతో అంత క్రేజీ కానీ 1% 2% ఉంటుంది. టీఆర్ఎస్ పెట్టుకుంటే మైనస్కి వెళ్ళిపోతుందని ఆమెకు వచ్చినటువంటి రిపోర్ట్ అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఈ పార్టీ పేరు వస్తుందంటే ఇదంతా కూడా ఎన్నికల సంఘం యొక్క ఎన్నికల కమిషన్ యొక్క చట్ట పరిధిలోకి నియమాల పరిధిలోకి ఉంటుంది. ఒక క్రేజీ టైటిల్ పార్టీ వదులుకున్నప్పుడు అది సుమారు 6 సంవత్సరాల వరకు ఫ్రీజింగ్ దశలో ఉంటుందనేది విశ్లేషకుడు అభిప్రాయం. అంటే పార్టీ పేరు మార్చుకొని 3.5 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు ఎవరు అడిగినా కూడా ఆ పార్టీ గుర్తు
ఈ ఎన్నికల సంఘం ఎవరికి కూడా కేటాయించదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలనుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు కొంచెం కన్విన్స్గా చేసుకోగలిగితే మళ్ళీ బీఆర్ఎస్ వారికి టీఆర్ఎస్ సొంతం అవుతుంది, కానీ కొత్త వారికి కాదు. కొత్త వారికి టీఆర్ఎస్ పార్టీ పేరు కావాలి అంటే ఇంకా 3 సంవత్సరాలు కావాలి. అంటే 2008లో మనకు వచ్చే ఎన్నికల వరకు అయితే ఈ టైటిల్ ఎవరికీ రాదు. ఆ టైటిల్ అలా ఖాళీగానే స్లీపింగ్ దశలోనే ఉంటుంది. కాబట్టి కవిత ఆశపడినా కూడా కవితకు రాదు. ఇంకొక కొత్త వ్యక్తులు ఆశపడినా కూడా టీఆర్ఎస్ పార్టీ టైటిల్ మాత్రం ఎవరికి సొంతం కాదు ప్రస్తుతానికైతే. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అంటే తెలంగాణ పదాన్నిగా మార్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మారితే తెలంగాణలో ఇంకొంచెం ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలంగాణ సబ్బన్న వర్గం ఒకవైపు కేసీఆర్కు ఆల్రెడీ పాజిటివ్ ఉన్న మాట వాస్తవం. మళ్ళీ తెలంగాణ టీఆర్ఎస్ సెంటిమెంటు ఒకటి యాడ్ అవుతే ఇంకా కార్యకర్తలకు కానీ ఓటు వేసేటువంటి ప్రజానీకానికి మాత్రం ఇంకొక ప్లస్సే అవుతుంది, కానీ మైనస్ ఎట్టి పరిస్థితుల్లో కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.